హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉమర్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఫ్రెండ్స్, ఏంద్రా ఈడు ఫ్రిడ్జ్లో తీసి ఆడుకుంటున్నా అనుకుంటున్నారా? అవునండి, ఇప్పుడైతే మీరు తమిళ నుండి మీరు చూసుంటారు నేను ఏం చేస్తున్నాను అనేది. సో మనం క్యాంపాతో సోడా చేయబోతున్నాం. చూడండి, ఇది సాల్ట్, నిమ్మకాయ. ఏంద్రా ఈడు నిమ్మకాయతో ఆడుకుంటున్నాడు అనుకుంటున్నాడా? ఏదో అట్టండి, ఓకేనా? ఇంటిదాకా చూడండి మన వీడియో, స్కిప్ మాత్రం చేయబాకండి. గ్లాస్ తీసుకోవాలి అంటే దానికి అవసరమైన ఫస్ట్ చెప్పేస్తా, మళ్ళీ మీరు ఏమనుకుంటారేమో. సాల్ట్ కావాలండి, మళ్ళీ గ్లాస్, సాల్ట్. ఇప్పుడు టోటల్ ఐటమ్స్ ఒక పైన పెట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా? అదిగోండి. సో మనం చేయడానికి ఇవన్నీ కావాలి, ఇవన్నీ కాక ఇంకోటి కూడా కావాలి. ఇదే మన దాంట్లో అసలు స్పెషల్, ఓకేనా? మామిడికాయ ఏంద్రా ఈడ ఆడుకుంటున్నాడు అనుకుంటున్నారా? ఏదో కొంచెం అట్టండి. ఇప్పుడు మామిడికాయ వచ్చి ఎండాకాలం వచ్చింది కదా, సో మన సమ్మర్ స్పెషల్ అదే కదా మనకి దొరికేది. దాంతో ఇంద్ర ఇలా ఆడుతున్నాం అనుకుంటున్నారా? మామూలుగా మనం మామిడికాయలతో. సో చూస్తూ ఉండండి ఎండదాకా, స్కిప్ మాత్రం చేయపాకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకోటి ఏంటంటే పక్కన వాళ్ళు కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా తెలుసుకుంటారు, చూస్తారు. ఇది వాళ్ళకి తెలియకపోతే వాళ్ళు కూడా చూసి అంతా తెలుసుకొని చేస్తారు. ఇంట్లో కూడా మీరు ట్రై చేయొచ్చు, బాగుంటుంది ఇది, ఓకేనా? నాకైతే వర్త్ అనిపించింది, చెప్తాను. ఇంటి దాకా చూడండి. అది స్లోగా జాగ్రత్తగా కోసుకోండి, అప్పుడప్పుడు చేతులు కూడా తెగుతూ ఉంటాయి. మనకంటే అలవాటు ఉండి మనం ఎట్టంటే అక్కడికి వస్తూ ఉంటాం, ఓకేనా? మామిడికాయలది అదిగోండి అట్లా సన్నగా కోసుకోవాలండి. అది కోసుకునేది కాక ఇంకా బాక్స్ షేప్లో కోసుకోవాలి, చిన్నవి కోసుకోవాలి. ఇంకా సో మన వీడియో పక్కన వాళ్ళు కూడా షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా, సోడా వాళ్ళు అయినా కానీ, క్యాంపా లవర్స్ ఎవరైనా ఉన్నా కానీ, సో వాళ్ళందరికీ షేర్ చేయండి, వాళ్ళు చూస్తారు వాళ్ళంతా. సో ఫ్రెండ్స్, ఇప్పుడు కోసుకున్నాం కదా, అసలు దీన్ని ఇంకా చిన్న కోసుకోవాలి. యాక్చువల్లీ నాకైతే ఇది సరిపోద్ది, మీకైతే ఇంకా అది కాకపోతే చిన్నగా కోసుకోండి, లేకపోతే మిక్సీ అయినా వేసుకోవచ్చు, ఇబ్బంది ఉండదు, ఓకేనా? కానీ మనకి ఫ్లేవరే కావాల్సింది కాబట్టి సో నేనైతే ఇప్పుడు ఒత్తుకుంటున్నాను, అంటే కొంచెం మెత్తపడుద్దని. చూడండి ఎగురుతున్నాయి, బట్ మీరు జాగ్రత్తగా కోసుకోండి, ఓకేనా? అక్కడికి మనకి చాలు, గ్లాస్కి సరిపోద్ది. సో నాకైతే సరిపోద్ది. మీకు ఏదైనా కావాలనుకుంటే మీరు ఎక్కువ వేసుకోవచ్చు, లేకపోతే మిక్సీ అని వేసుకోవచ్చు, ఓకేనా? సో మనం ఇంకా నెక్స్ట్ ప్రాసెస్లో వెళ్ళిపోదాం. బిన్న అంతా సైడ్ తీసేసి నెక్స్ట్ ప్రాసెస్ బిన్న వెళ్ళిపోయి చూసేద్దాం. సో మనం ఎండ్ దాకా చూడండి. ఇంకోటి ఏంటంటే పక్కన వాళ్ళు కూడా షేర్ చేస్తూ ఉండండి ఈ వీడియో, వాళ్ళు కూడా చూసి ఇంట్లో ట్రై చేస్తారు, ఇబ్బంది ఉండదు, ఇదేం డేంజర్ ఏం కాదు, ట్రై చేయొచ్చు, చిన్నపిల్లడు కూడా ట్రై చేయొచ్చు, ఓకేనా? ఇప్పుడు అసలు ప్రాసెస్ని స్టార్ట్ చేసేద్దాం. అన్ని మందులు ఉన్నాయి కదా, అదిగో చూస్తున్నాం, గ్లాస్, క్యాంపా స్ప్రైట్ కానీ, దాని తర్వాత సాల్ట్ కానీ, ఇంకా మ్యాంగో అది వేసేస్తున్నాను. చూడండి, మ్యాంగో వేసేసి దాంట్లోనే దంచుకోవాలి కొంచెం. నాకంటే అది ఉంది, అందుకోసం అంటే కత్తి వెనకాల బాగున్నప్పుడు నేను దాంతో దంచుకుంటున్నాను. నేను చెప్పిల్లా మీతో, మీరు మిక్సీనే వేసుకుంటే బాగుంటుంది, వర్త్ అనిపిస్తుంది. నేనేంటంటే నాకు అలవాట్లో అటు చేసేసా, ఓకేనా? సో మనకి పక్కనున్న ఐటమ్స్ కూడా ఇంపార్టెంట్, బిగులు నిమ్మకాయ కూడా మెయిన్, అదే ఇంపార్టెంట్, ఓకేనా? అదిగోండి, నిమ్మకాయ వచ్చి స్లోగా కోసుకోండి, అదే సన్నగా కోసుకోవాలి, జాగ్రత్తగా కోసుకోండి. అప్పుడప్పుడు చేతులు కూడా తెగుతూ ఉంటాయి, మనకంటే అలవాటు లేదు, సో అందుకోసం అలా కోస్తున్నాము. హెల్ప్ ఎక్కువగా బాడీ హీటింగ్కి లెమన్ అయితే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను లెమన్ గురించి. సో ఇప్పటికి ఈ వీడియో చూస్తూ ఉండండి ఎండ్ దాకా. సో మళ్ళీ అదే ప్రాసెస్ వేసి అలా దంచుకోవాలి. దాంట్లో అంటే దంచుకోవడం అంటే గ్లాస్కి ఇరిగిపోయినట్టు దంచుకోవడం కాదు, ఏదో పైన అంతే, జస్ట్ అయిపోయింది అక్కడికి. ఇంకేం చేస్తాం నెక్స్ట్ ప్రాసెస్ బిన్న చూసేయడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రస్తుతానికి అట్టు ఉంటుంది. ఇప్పుడు దాంట్లో నెక్స్ట్ ప్రాసెస్ చెప్తాను. సాల్ట్ తీసుకోవాలి, వేసేసుకో, తర్వాత చూద్దాం. బీపీ ఉన్న వాళ్ళు అయితే చూసి వేసుకోండి, అది కూడా అవసరం లేదు బీపీ ఉన్న వాళ్ళకి. నేనైతే వేసుకుంటున్నా. దాని తర్వాత లెమన్ బాగా పిండుకోవాలి.
లెమన్ ఏంటంటే బాడీ హీటింగ్కి కానీ బాగా ఎదవుద్ది, ఓకేనా. ఇంకోటి ఏంటంటే ఫ్లేవర్ కూడా బాగుంటుంది ప్రతి ఒక్క దాంట్లో. మీకు తెలుసు కదా సోడాలో కానీ దాంట్లో ప్రతి ఒక్క దాంట్లో లెమనే టేస్ట్. సో అందుకోసం నేను లెమన్ యాడ్ చేసుకుంటాను. మీరు కూడా యాడ్ చేసుకోండి, బాగుంటుంది మీకు నచ్చితే. నెక్స్ట్ ప్రాసెస్ బిన్నా చూసేయండి. ప్రస్తుతానికి నేను ఇప్పుడు అన్నీ వేసేసాను కదా, సాల్ట్ ఇవన్నీ నిమ్మకాయ అన్నీ వేసేసాను. దాని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లో వెళ్ళిపోదాం. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనుకుంటున్నారా? లేట్ చేయకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఒకటి షేర్ చేయండి. ప్రజెంట్ అయితే ఇలా ఉంటుంది లోపల, ఇదిగోండి. ఇంకా ఓపెన్ చేసేది. సో ఫ్రెండ్స్, ఇంకోటి ఏంటంటే మన నెక్స్ట్ వీడియో కూడా వస్తుంది. అదైతే వెజిటేబుల్ సలాడ్. అది ఎలా చేస్తారు ఏంటి అది కూడా నెక్స్ట్ 2 డేస్లో వదులుతాను. నెక్స్ట్ సండేకి మన వెజిటేబుల్ సలాడ్ ఎలా చేస్తారు ఏంటి అనేది నేను వీడియో పెడతాను. అది కూడా చూసేయండి ఎండ్ దాకా, ఓకేనా. ఎందుకంటే ఫస్ట్ ఎందుకు చెప్తున్నానంటే సెకండ్ ఆ టైంలో మీరు ఏదైనా ఫోన్ పట్టుకుని చూస్తారేమో అని, ఓకేనా. మీరు సపోర్ట్ చేయండి, ఎండ్ దాకా చూడండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి, ఇప్పుడు ఐస్ క్యూబ్స్ తెచ్చాను. ఐస్ క్యూబ్సే దాంట్లో వర్త్, ఓకేనా. ఐస్ క్యూబ్స్ ఉన్నప్పుడు ఒక ఫీలింగ్ ఉంటుంది. మీ దగ్గర ఉన్నప్పుడు కూడా మీరు కూడా వేసుకోండి. ప్రస్తుతానికైతే కూలింగ్లో బాగుంటుంది అది. ఇంకా నెక్స్ట్ వెళ్ళాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇప్పుడు దాకా చేసుకున్నాం కదా, అప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ వచ్చి ఇంకా ఏముంది, స్ప్రైట్ వేసుకోవడమే. ఒక్క నిమిషం. విన్నారు కదా గ్యాస్ సౌండ్ తుస్ అని. సో అలా వస్తుంది, ఆ ఫీలే వేరు. ఇప్పుడు చూడండి, నెక్స్ట్ ప్రాసెస్లో బిన్నా వెళ్ళిపోదాం. వేసేసుకొని బాగా కలుపుకోవాలి, ఓకేనా. దాని తర్వాత ఏం చేయాలి ఏంటి అనేది మీకు తెలుసు. మన ఛానల్ని పక్కన వాళ్ళు కూడా షేర్ చేయండి. మరిన్ని మోర్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా మీరు చూశారు కదా, అదండి దాని పరిస్థితి అటు ఉంటుంది. నెక్స్ట్ వచ్చి ఆ వీడియో చూసిన వాళ్ళంతా ఇంట్లో ట్రై చేయండి, బాగుంటుంది. సమ్మర్ కదా, సో సమ్మర్ స్పెషల్ మామిడికాయతో క్యాంపా ఎలా ఉందో కామెంట్ చేయండి, ట్రై చేసి ఇంట్లో, ఓకేనా. మరిన్ని మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకోటి వచ్చి సబ్జీ ముఖ్యం బిగులు, అది చెప్పడం మర్చిపోయాను. అదిగోండి, ఎందుకంటే బాడీ హీటింగ్కి కూలింగ్ అదే, ఓకేనా. మీ ఇంట్లో అంటే ట్రై చేయండి.